సార్ హైదరాబాద్ గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు మీరు. మీరు ప్రాపర్ ఎక్కడ, అసలు మీరేంటి తెలుసుకోవాలని అనుకున్నారు. కామెంట్స్లో కూడా వేరే ఛానల్లో చేసినప్పుడు కామెంట్స్లో అడిగారు. మీ గురించిన ముందు పరిచయం చెప్పండి. నేను పుట్టింది ఓల్డ్ సిటీ అలియాబాద్ అన్న ప్రాంతంలో నేను పుట్టి పెరిగిన. కోర్స్ మా ఫాదర్ వరంగల్ నుంచి టీచర్గా నైజాం టైంలోనే వచ్చి ఇక్కడ ఓల్డ్ సిటీలో సెటిల్ అయ్యిండు. నేను 1951లో అంటే పోలీస్ యాక్షన్ 1948 అయిన తర్వాత నేను పుట్టిన మనిషి. నేను ఇప్పుడు 74 ఏళ్ళు. అయితే నేను 40 సంవత్సరాల వరకు ఓల్డ్ సిటీలోనే ఉన్నాను. ఓల్డ్ సిటీ బస్తీలలోనే పుట్టి పెరిగిన మనిషిని కాబట్టి చరిత్ర నా కళ్ళ ముందే నడిచింది. అవును సార్. అనుభవాలు ఉన్నాయి. మొదటి నుంచి చదువుకోవటం అలవాటు కాబట్టి, పుస్తకాలు చదవటం అలవాటు కాబట్టి అనేక సంగతులు, చరిత్ర మీద ఇంట్రెస్ట్ కలిగింది, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. బుజుర్గు లోగ్ అని ఉర్దూలో ఒక మాట ఉంటుంది. బుజుర్గు లోగ్ అంటే పెద్ద మనుషులు, వయో వృద్ధులు. వాళ్ళు చెప్పే మాటల నుంచి మనము బోలెడంత మౌఖిక చరిత్రను మనము గ్యాదర్ చేసుకుంటాము, మన అనుభవాలకు తీసుకుంటాం దాన్ని. నేను ముసలి వాళ్ళ ప్రేమికుడిని. నేను ఎందుకంటే ముసలి వాళ్ళు మంచి మంచి సంగతులు, పాత సంగతులు, గుజరే జమానా గురించి చెప్తుంటారు, గడిచిపోయిన కాలం గురించి చెప్తుంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచి నేను యువకుల కంటే ఎక్కువ మా యూత్ అంతా అనేది దోస్తులు, ఏంది నువ్వు ఎప్పటికీ ముసలోళ్ళు వెంబడి ఉంటావు అని. ముసలోళ్ళు వెంబడి కథలు దొరుకుతాయి కదా మనకు, పుస్తకాలు చదివేది అలవాటు. సో 40 ఏళ్ళ వరకు నేను ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగిన, ప్రతిదీ గమనిస్తున్నా, వింటున్నా, చూస్తున్నా, చదువుతున్నా. అట్లా నాకు హైదరాబాద్ మీద ప్రేమ కలిగింది. ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. చాలామంది విలేకరులు, సినిమా హీరోలను అడుగుతుంటారు, మీది ఫస్ట్ ప్రేమ ఎవరితోటి కలిగింది అని అంటుంటారు. నాకు ఫస్ట్ ప్రేమ మా నగరంతో కలిగింది. చిన్నప్పుడే నేను రోడ్లు అంటే నాకు చాలా ఇష్టం ఉండే. చిన్నప్పుడు రోడ్లో ఏదో ఒక సందేశం వినబడేది, కనబడేది. నాకు రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఈ రోడ్డు ఎంతగా వరకు పోతుంది అన్న ఒక జిజ్ఞాస, ఒక క్వెస్ట్ అనేది నాకు ఉండేది. అట్లా తిరగటము, చూడటము, చేయటము, అనేక పుస్తకాలు చదవటము, ముఖ్యంగా చరిత్ర నా అభిమానమైనటువంటి విషయం.